నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికార మండగా తప్పులు చేసిన వారు విచారణ ఎదుర్కొనక తప్పదన్న రేవంత్ సిట్ నోటీస్ పై కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల వైఖరిపై మండిపాటు బీజేపీ పైన సీఎం ఘాటు విమర్శలు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారని ఆక్షేపణ ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ సింగరేణిలో కుంభకోణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మౌనంపై కేటీఆర్ మండిపాటు సీఎం ఆనందం కోసమే కేసీఆర్ను విచారిస్తున్నారని విమర్శలు ఏపీలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్న చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీని పక్కదారి పట్టించే ట్రాప్లో పడొద్దని సూచన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పార్టీ నేతల మౌనంపై జనసేనాని ఆగ్రహం వైసీపీ తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలన్న పవన్ ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్గా హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలోనే అలైన్మెంట్ పనులు ప్రారంభిస్తామన్న అశ్విని వైష్ణవ్ డోక్లాం ఘటనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం సభ వాయిదా టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడబోమన్న పాక్పై చర్యలకు ఐసీసీ కసరత్తు 1-2 రోజుల్లో జరిగే పాలక మండలి భేటీలో నిర్ణయం ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపితగా ఉద్యమకారులుగా చెప్పుకుంటున్నారని పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకొని హుందాగా తప్పుకుంటే కొంతైనా గౌరవం నిలబడేదని అన్నారు. ప్రజలే తప్పు చేశారనడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఉద్యమకారుడి లక్షణమని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ 1 నేషన్ 1 పార్టీ అని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణరెడ్డి నేషనల్ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి రావి నారాయణరెడ్డి నేషనల్ అవార్డును సీఎం ప్రదానం చేశారు. అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సీఎం అమరవీరుల స్మారక ట్రస్టు సభ్యులు సన్మానించారు. రేవంత్ రెడ్డిని రావి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. తర్వాత మాట్లాడిన సీఎం ప్రజల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తే సాయుధ పోరాటంగా మారుతుందని రావి నారాయణరెడ్డి నిరూపించారన్నారు. ఈ మధ్య కొంతమంది తమకు తామే తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటూ పోలీసులు నోటీసులిస్తే భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటూ నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత ఏదైనా పదవి తీసుకున్నాడా, పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే? చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు. మీరు అధికారిక నివాసం ఉంది కదా, మీరు అక్కడ ఉంటూ వస్తామంటే లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే ఇదెక్కడి జాతిపిత విధానము? చెగువేరా నుంచి రావి నారాయణరెడ్డి వరకు ఉద్యమకారులంతా సర్వస్వం కోల్పోయారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యమకారులమని చెప్పుకుంటున్న వారు మాత్రం వేల కోట్ల ఆస్తులు కూడబెడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువేరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు. మీరెట్లా జాతిపిత అవుతారు? అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ప్రధాని నరేంద్ర మోదీ 1 నేషన్ 1 పార్టీ అని లక్ష్యంగా పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయడానికి ఎస్ఐఆర్ తెచ్చారని ఆరోపించారు.
ఈనాడు మోడీ లాంటి వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే SIR రూపంలో తీసుకొచ్చారు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణచేయాలన్న ఆలోచన ఉంది. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజల్ని. రావి నారాయణరెడ్డికి సముచిత గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. విద్వేష ప్రసంగంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన ఉపన్యాసం ముగియక ముందే సీఎం తన స్వభావాన్ని బయటపెట్టుకున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ విమర్శించారు. కేసీఆర్పై తన అక్కసును మరోసారి బయటపెట్టారని విమర్శించారు. హార్వర్డ్లో చదువుకున్న రేవంత్ రెడ్డి గుణం మార్చుకోలేదని, విద్వేష రాజకీయాలు విషం చిమ్మే సంస్కారాన్ని మరవలేదన్నారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా జాతిపితనే అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడే హక్కు ఎక్కడిదని హరీష్ ప్రశ్నించారు. అటు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని సజ్జనార్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకోకముందే ఫోన్ ట్యాపింగ్ను అక్రమమని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేతను సిట్ విచారణకు పిలవడంపై పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసనలు మళ్లీ ఉద్యమ రోజులను గుర్తు చేశాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. నందినగర్లో కేసీఆర్ విచారణ సందర్భంగా నిన్న 900 మంది పోలీసులను పెట్టారన్న కేటీఆర్, పోలీసులంతా ఒకే చోట ఉంటే నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరగవా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఏపీ కేంద్రంతో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలమన్న కేటీఆర్, ముఖ్యమంత్రి వైఖరి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆక్షేపించారు. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించిన కేటీఆర్, రాష్ట్రంలో సహజ వనరులు, జలవనరుల దోపిడీ జరుగుతోందన్నారు. సింగరేణిలో స్కామ్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదని తూర్పారపట్టారు. కేంద్రం అప్పు 3 రెట్లు పెరిగి నెలకు 1,00,000 కోట్లు వడ్డీలకే పోతోందని ఆరోపించారు. పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించడమే కాకుండా కీలక వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఎరువుల రాయితీ, ఆహార రాయితీకి నిధులు తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. విచారణకు పిలవడాన్ని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. తన ఫోన్ తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయన్నారు. గుంటనక్కలతో కలిసి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని కవిత ఆరోపించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెబుతారని అనుకుంటున్నానని కవిత వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు మమ్మల్ని విచారణకే విలువద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2 ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు బూతుల నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. అధికారం కోల్పోయారనే అసహనంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న చంద్రబాబు విధ్వంసకర ట్రాప్లో పడొద్దని టీడీపీ శ్రేణులకు స్పష్టం చేశారు. అటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ కులం కార్డులు వాడుతున్నారని ఆక్షేపించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ అసభ్య వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని, వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్లో పడితే వాళ్లకు టీడీపీకి తేడా ఉండదన్నారు. టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, సంయమనం పాటించేలా సీనియర్ మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. టీడీపీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అనేది కేడర్కు స్పష్టం చేయాలని ఆదేశించారు. అధికారం కోల్పోయారనే అసహనంతో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారి పాపాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలనే కూటమి ఎజెండాను చెడగొట్టేందుకు వైసీపీ శతవిధాలా యత్నిస్తోందని ఆక్షేపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. అటు వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. తల్లిదండ్రులు దూషించే బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది. అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తా ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో, కుతంత్రంతో ఈ రోజు కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే ధోరణులు చేస్తా ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీరు చేస్తా ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి. ఈ రోజు అందరూ కూడా 240 కోట్ల రూపాయలు కల్తీనేలో కుంభకోణం జరిగిందని సిట్టి చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబును ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరోవైపు చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు సైతం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని జనసేన నేతలను ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో పాప ప్రక్షాళన దీక్ష చేసింది మనమే కదా అని గుర్తు చేశారు. అయితే లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా చాలా మంది మాట్లాడడం లేదని మండిపడ్డారు. అన్నింటికీ తానే మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకని ప్రశ్నించారు. మహిళల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆడపిల్లలకు మీ చెయ్యి తగిలినా రేప్ చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారని హెచ్చరించారు. వైసీపీ నేతల ట్రాప్లో పడొద్దని చెప్పారు. ఎవరెన్ని మాట్లాడినప్పటికీ జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలని సూచించారు. త్వరలో 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో మార్పులు చేస్తామని తెలిపారు. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే పార్టీకి నష్టం కలుగుతుందని వివరించారు. భౌతిక దాడులు జనసేన విధానం కాదన్న పవన్, విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై ఆయన ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి 40 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, భయాందోళనకు గురి చేసేలా జోగి రమేష్ మాట్లాడారంటూ మూలపాడుకు చెందిన తెలుగుదేశం నేత నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జోగి రమేష్ ఇంటి వద్ద నిన్న జరిగిన ఘటనకు సంబంధించి 40 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ 40 మందిలో 11 మందిని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డోక్లాం ఘటనను ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడం తీవ్ర దుమారానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఆత్మకథలోని అంశాలను రాహుల్ ప్రస్తావించారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, అలాంటి పుస్తకం గురించి ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ఇది అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఆ పుస్తకం ప్రామాణికత ఏంటని స్పీకర్ ఓం బిర్లా రాహుల్ను ప్రశ్నించారు. అయితే అది 100% ప్రామాణికమైనదేనని రాహుల్ వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మానంపై మాత్రమే మాట్లాడాలని రాహుల్కు స్పీకర్ సూచించారు.
సభా నిబంధనల ప్రకారం సంబంధం లేని విషయాల్లో పుస్తకాలు, వార్తా క్లిప్పింగ్ను ఉటంకించవద్దన్నారు. అయితే తాను ఈ విషయంపై ముందుగా మాట్లాడాలని అనుకోలేదని బీజేపీ నేత తేజస్వి సూర్య కాంగ్రెస్ దేశభక్తిని ప్రశ్నించడం వల్ల ఇలా చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. రాహుల్ మాట్లాడే సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. రాహుల్ను మాట్లాడనివ్వాలని కోరారు. ఈ క్రమంలో లోక్సభ 2 సార్లు వాయిదాల తర్వాత రేపటికి వాయిదా పడింది. So these are the memoirs of General Naravane. पहले ये बताए वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है। माननीय रक्षा मंत्री जी सदन में ऑथेंटिक बात बोल रहे हैं। वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ है नहीं हुआ, उसका जवाब दे दें आप। ये नारावाने जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, रक्षा मंत्री होने राजनाथ के सिंह जी नाते के बारे में क्लियरली कुछ लिखा है। जिस पुस्तक की यह बात कर रहे हैं वो मैगजीन की रिपोर्ट है, नरवणे जी ने नहीं कहा, इतना बोल दे। रिकॉर्ड पर बोले कि नरवणे ने नहीं कहा है। లోక్సభలో జాతీయ భద్రతకు సంబంధించిన విషయాన్ని మాట్లాడాలనుకుంటే తనను అడ్డుకున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. డోక్లాం అంశంలో ఆర్మీ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ ముకుంద్ నరవణే ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఏం మాట్లాడారో చెప్పేందుకు యత్నించారని పేర్కొన్నారు. అవి మాట్లాడితే అంతా తెలిసిపోయేదని, తనను ఎందుకు మాట్లాడనివ్వట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. मुझे बोलने नहीं दे रहे हैं, मुझे बस 2-3 लाइन बोलनी है, उसमें सब पता लग जाएगा, बट वो बोलने नहीं दे रहे हैं. मैं कह रहा हूँ कि इट्स अ मैटर ऑफ नेशनल सिक्योरिटी. These are the words of Army Chief and it's a conversation that he has had with Rajnath Singh ji and Mr. Narendra Modi. All I'm saying is that I want to say in the house what the Army Chief has written. बस वही मैं बोलना चाह रहा हूँ, आर्मी चीफ ने क्या बोला है, मोदी जी ने उनसे क्या कहा, राजनाथ सिंह जी ने उनसे क्या कहा, क्या ऑर्डर दिया, मैं पार्लियामेंट हाउस में बोलना चाहता हूँ. पता नहीं इतने क्यों डरे हुए हैं. ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్లో రికార్డు స్థాయిలో 10,134 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైస్పీడ్ రైలు కారిడార్ల వల్ల ఏపీకి అధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీ గుండా వెళ్లే కోల్కతా, చెన్నై రైలు మార్గాన్ని త్వరలోనే 4 లైన్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఓ గేమ్ చేంజర్గా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. And total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start and this will be a big game changer for the state of Andhra Pradesh. Time between Chennai and Hyderabad will be reduced to just about 2 hours 55 minutes. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో 5,454 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సంజయ్ రైల్వే ప్రాజెక్టులో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. తెలంగాణకు 3 హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయన్నారు. తెలంగాణలో రైల్వే వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని సంజయ్ వెల్లడించారు. కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల కేటాయింపు కోసం భారీగా నిధులను మంజూరు చేస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ దశల్లో 47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ స్టేషన్ పథకం కింద సుమారు 2,000 కోట్ల వ్యయంతో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులు, పీఎస్సీ సభ్యులతో దాదాపు 2 గంటల పాటు నిర్వహించిన జూమ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఎన్నికల కమిటీ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులే ఎన్నికల బరిలో ఉంటారని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించి వారికి బీ ఫామ్లు అందజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సీఎం సూచించారు. ఒకరికంటే ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటే వారిని సముదాయించి ఏకాభిప్రాయానికి తీసుకురావాలని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలిపించేలా చూడాలని, పోటీ నుంచి తప్పుకునే నాయకులకు సూచించాలని స్క్రీనింగ్ కమిటీకి నిర్దేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఈ 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన ఆయన
రేవంత్ ప్రభుత్వం బూటకపు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. గ్యారంటీలు అంటూ ఓట్లు వేయించుకున్నారు తప్ప అవి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నారని తెలిపారు. అంతకుముందు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార రథాలను రామచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సంజీపురంలో 2 మహిళలు సహా కొనంకి నాయుడు అనే వ్యక్తిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సంజీపురానికి చెందిన ఆదిలక్ష్మి, బొందలవాడకు చెందిన లక్ష్మీదేవి కొనంకి నాయుడుపై చిరుత దాడి చేయగా బాధితులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్పల ఆసుపత్రిలో కొనంకి నాయుడు చికిత్స పొందుతున్నారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో 2 రోజుల్లో అణు ఒప్పందం కుదుర్చుకోగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికల్లో వాస్తవమెంతో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. ఫ్లోరిడాలోని మారియే లాగో రిసార్ట్లో మాట్లాడిన ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యానికి సమీపంలో ఉన్నాయని తెలిపారు. అయితే ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారాన్నే తాను కోరుకుంటున్నానని చెప్పారు. ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాతో అణు చర్చలు జరపాలని ఇరాన్ నిర్ణయించింది. అమెరికాతో అణు చర్చలు ప్రారంభించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్చలు తుర్కియేలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్ ప్రతినిధుల బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా నుంచి ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ లేదా ఇతర సీనియర్ అధికారులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో పతనమైన బంగారం, వెండి ధరల్లో క్షీణత కొనసాగనుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090కి దిగివచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,900కు వచ్చింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,59,000కు తగ్గింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,080 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,50,000కు పరిమితమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCXలో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర ప్రారంభంలో 10,688 రూపాయలు తగ్గి 1,37,000 కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కోలుకొని 1,48,000కు చేరింది. అటు కిలో వెండి ఫ్యూచర్స్ ధర ఒక దశలో 15% తగ్గి 2,25,000కు తగ్గింది. చివరకు 2,50,242 వద్ద ముగిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో షేర్ల బైబ్యాక్పై క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించడం సహా ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను పెంపు ప్రతిపాదనలతో నిన్న కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో తగ్గిన ధరల వద్ద వాటాలను కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 1,547 పాయింట్ల పతనమైన సూచి ఇవాళ 943 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ ఉదయం 80,556 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఈ క్రమంలో 80,387 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 81,732 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 81,666 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 25,088 పాయింట్ల వద్ద ముగిసింది. T20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టు ఆడబోమని ప్రకటించిన పాకిస్తాన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు ICC 48 గంటలు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. PCB నిర్ణయంపై చర్చించేందుకు రేపు లేదా ఎల్లుండి ICC సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ICC కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ICC టోర్నమెంట్లను నిర్వహించే దేశాల జాబితా నుంచి పాక్ను తొలగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడానికి ICC ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ICC ఆదాయం నుంచి పాకిస్తాన్కు దక్కాల్సిన వాటాను నిలిపివేసే ప్రమాదం ఉంది. చివరిగా పాకిస్తాన్ను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరిస్తూ ICC నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.